మార్టిన్ గారు, దేవుని ప్రజలు, బంధువులు, ఆయనను ఎరిగిన స్నేహితులు అందరి సమక్షంలో దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు ఈ విధంగా మా బావగారి గురించి ఈ విధంగా మాట్లాడడానికి నేను సరిపోను. ఎందుకంటే మా పరిస్థితులు కానీ మా యొక్క కుటుంబ పరిస్థితులు కానీ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యంలోంచి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుంటాను. కీర్తనలో 113 7-8 వచనాలు. కీర్తనలో 113 7-8 వచనాలు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, వెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఇలా ఇక్కడ వాక్యాన్ని చూసినప్పుడు నేను కానీ మా కుటుంబం కానీ దేవుని దాసులు మార్టినకులు వారి కుటుంబంతో జతపరచబడ్డానికి, లేకపోతే వారి కుటుంబంలో చేర్చబడ్డానికి మేము అర్హులు కాదు. ఎందుకంటే మా దేన పరిస్థితి ఎవరు చూసినా వీరా ఇలాంటి కుటుంబమా, ఇలాంటి వారా అని చూసే పరిస్థితి. అయితే ప్రభువైన దేవుడు ఆయన అనాథకాల సంకల్పాన్ని అక్క ఎస్తేర్ అక్క జీవితంలో నెరవేర్చడానికి ఆమె పక్షంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న కార్యాన్ని బావగారిని 1988 ఫిబ్రవరి 20 తారీఖుని వారు దేవుని దాసులు బక్సీ అంకులు, మార్టిన్ అంకులు, దైవజనులు అనేక మంది ఆల్ ఇండియా హోలీ కాన్వకేషన్ సమయంలో వారికి వివాహం జరిగింది షాలం ప్రేయర్ హౌస్లో. అయితే అప్పుడు నేను 6th క్లాస్ చదివి 7th క్లాస్లోకి వెళ్తాను, చిన్నవాడిని. అప్పుడు పరిస్థితులు ఏమి కూడా నాకు తెలిసేవి కాదు. అందరూ మ్యారేజ్ అయింది, మ్యారేజ్ జరిగింది అని అనుకోవడమే కానీ. అయితే మాది అక్కడ నర్సీపట్నంలో ఉంటున్నప్పుడు మాది ఒక చిన్న తాటాకుల ఇల్లు. ఆ ఇంటిలో మేము నివాసం చేస్తుంటే ఆయన ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత బావగారు మా ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి సరైన అంటే కనీసం బాత్రూమ్ కూడా లేని పరిస్థితి. అలాంటి ఇంట్లో ఎలా ఉంటారు? అయితే దైవజనుడు ఆయన యొక్క జీవితాన్ని చూస్తే ఎంతో ఉన్నతమైన దేవుని యొక్క రాజ కుటుంబంలో ఉంటున్న వ్యక్తి దైవజనులు బక్సీ అంకులు, వారి తరపాత చేయబడిన అనుభవాలు ఉంటున్న దేవుని కుటుంబం వారిది. అట్టి వారితో ఎన్నికలేని మా యొక్క చిన్న దేన కుటుంబాన్ని కూడా వారి యొక్క కుటుంబంలో జతపరిచి మమ్మల్ని ఎన్నో దేవుళ్ళతో ప్రభు నింపుతూ వచ్చారు. ఒకసారి నా 7వ తరగతి ఆ టైంలో నాకు బాగా జలుబు చేసి దగ్గొచ్చి కఫం బయటికి లారని పరిస్థితుల్లో బాగా అప్పుడు నాకు ఈ గ్లాండ్స్ అవి బాగా ఉబ్బుతూ ఉండేవి, జ్వరం తరచుగా వచ్చేది. వస్తుంటే ఆయన వచ్చారు, అక్క ఇద్దరు ఇంటికి వచ్చినప్పుడు, ఏంటి ఇంత దగ్గుతున్నావు, నేను మందులు వేసుకున్నావు అంటే హాస్పిటల్కి వెళ్ళాలన్నది తెలీదు, అక్కడ ఏ మందులు తీసుకోవాలన్నది తెలీదు, ఏదో జ్వరంతో బాధపడుతున్నాను. అయితే వెంటనే ఆయన ఏం చేశారంటే, నేను మందులు కొంటాను, సరే ఇది నేను రాసిస్తాను నువ్వు తెచ్చుకో అని చెప్పి డబ్బులు ఇచ్చి మెడికల్ షాప్కి వెళ్ళి ఈ మందు తెచ్చి ఈ కాఫ్ సిరప్ తెచ్చుకో, ఇది వేసుకుంటే తగ్గుతుందని. ఆ విధంగానే ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత మందులు తెచ్చుకోవడం, వాటిని వేసుకోవడం, తర్వాత తగ్గడం జరిగింది. తర్వాత నర్సీపట్నంలో క్వీని పుట్టిన తర్వాత సేవా పరిచర్య కొరకు దేవుని దాసులు అక్కడ పంపించిన తర్వాత క్వీని చిన్నది, తన బాల్యంలో ఎన్నో పరిస్థితుల్లో దేవుడు వారిని బలపరుచుకుంటూ వచ్చారు. సమాజం చిన్నదైనా, అనేక మంది వారిని ఆదరించేవారు లేకపోయినా, దేవుని దాసులు వారికి అప్పగించిన బాధ్యత పరిచర్యను అక్కడ నెరవేర్చడానికి అక్కడ క్వీని పుట్టిన తర్వాత అక్కడ రావడం, తర్వాత అక్కడ పరిచర్య చేయడం జరిగింది. తర్వాత
బన్బస్ అన్న వాళ్ళు కూడా సేవ, మిరియం అక్క వారు అక్కడ పరిచర్య చేశారు. తర్వాత డేవిడ్ అన్న అక్కడికి రావడం, పరిచర్య చేయడం ఇవన్నీ జరిగింది. అయితే ఆ విధంగా కొనసాగుతుంటున్నప్పుడు షాలం ప్రేయర్ హౌస్లో జరిగిన పరిస్థితి మనకందరికీ తెలుసు. అయితే అంకుల్కి దగ్గరగా, మార్టిన్ అంకుల్కి దగ్గరగా దేవుని దాసునికి సమీపంగా ఉండి ఆయన యొక్క శరీరాన్ని ముట్టుకోవడానికి నాకు తాహత సరిపోదు. నాలాంటి నీచుణ్ణి దేవుడు ఆయన దగ్గర పెట్టారు. ఆయనతో కలిసి సహవాసం చేసి ఆయనకి స్నానం చేయించడానికి, మార్టిన్ అంకుల్కి ఆయనకి అన్నిటినీ సిద్ధపరిచి దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క కృపను బట్టి నేను ఎంతో దేవునికి వందనస్తున్నాయి. ఎందుకంటే వృద్ధాప్య దినాల్లో అంకుల్కి రెండోసారి మరలా ప్యారలైజ్ అయ్యారు. ప్యారలైజ్ అయిన పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. అయితే అలాంటి పరిస్థితుల్లో సహితము ఎదురుగా అనేక మంది వచ్చి వాళ్ళు నడుచుకొని వెళ్తున్నప్పుడు అక్కడ అంకులు ఇలాగ కుర్చీ వేసుకొని కూర్చున్నప్పుడు అంకుల్ టీ కానీ లేకపోతే ఏదైనా జావ కానీ తినిపించినప్పుడు వాళ్ళందరూ మన పిల్లలురా, దేవుడు క్షమించాడు, మనం ఎంత అని చెప్పేవారు మా అంకులు. అంకుల్ కోపంగా కనిపించేవారు అందరికీ, కానీ చాలా ప్రేమ కలిగిన వ్యక్తి మార్టిన్ అంకుల్. ఆయన అర్థం చేసుకున్న వారికి తెలుస్తుంది. నేను ఒక బంధువుగా ఆయన గురించి చెప్పట్లేదు, నా అంకుల్ అని చెప్పట్లేదు, కానీ ఆయన ఎంత గద్దించేవారో మనలో తప్పేది ఉంటే. ఎందుకంటే నేను అక్కడ ఎలా ఫీల్ అయ్యేవాడిని అంటే, మందిర్లో ఉండేవాడిని కానీ అక్కడ ఒక రేడియేషన్ చుట్టూ ఉంది, ఒక 5G కేబుల్ లేదంటే పవరు అక్కడ నన్ను ఏదో మానిటర్ చేస్తుంది. నేను అక్కడికి వెళ్ళాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక నాలో ఏదైనా లోపం ఉంటే ఆయన చెప్పేస్తాడనే భయంతోనే వెళ్ళేవాడిని. అంకుల్కి టీ పట్టుకొని వెళ్ళినా లేకపోతే ఏదైనా సహాయం చేయడానికి వెళ్ళినా అంకుల్ నన్ను ఏమన్నా అంటారేమని భయంతోనే వెళ్ళేవాడిని. అయితే అలా జరుగుతున్న పరిస్థితుల్లో అంకులు, నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని తెలియచేయబడలేదు, కొన్ని తెలియచేయబడినాయి, మనలో చాలామంది తెలియదు. అయితే నేను వరల్డ్ విజన్లో జాయిన్ అయ్యి 2003 సంవత్సరంలో అంకుల్ ఇంకా ఆ ఇయర్లోనే నవంబర్లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. జూలైలో నేను జాయిన్ అయ్యాను. ఒక 4 నెలల సమయంలో ప్రభు దగ్గరికి అంకుల్ వెళ్ళిపోయారు. అయితే ఆ అంకుల్ చేసిన సేవ పరిచర్యలో ఆ చివరి దినాల్లో శనివారం పూట నాకు సెలవు వచ్చేది. శనివారం రాగానే అంకుల్ దగ్గర పక్కనే రూత అంటే అంకుల్ ఇలా పడుకునేవారు ఫస్ట్ రూమ్లో, హాల్ పక్కన. నేను అంకుల్కి ఎదురుగా తలుపు డోర్ ఓపెన్ చేస్తుంటే అక్కడ చాప వేసుకుని నేను, లాజర్ అంకులు, తర్వాత ఇంజనీరింగ్ ప్రసాద్ అని ఇంకొక అన్న ఉండేవాడు, బావగారు పైన ఉండేవారు. అన్నీ చూసుకొని ఆయన పైకి వెళ్ళారు. సూజక్ వచ్చి అంకుల్కి అన్నం తినిపించి వెళ్ళేవారు. అయితే 3 రాత్రులు శనివారం పూట, తెల్లవారుజామున ఆదివారం తెల్లవారితే, ఆ టైంలో ఇంకా పడుకోలేదు. నేను బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకొని అంకులు పడుకుంటున్నాను. అంకులు 11:30, 12:30 మధ్యలో అంకుల్ మాట్లాడుతూ ఉన్నారు. అప్పటికి మాట సరిగా రావట్లేదు, కొంచెం మాట్లాడుతున్నారు కానీ సరిగా అర్థం అవ్వట్లేదు. అయితే ఏంటి మాట్లాడుతున్నారు, ఆంటీతో ఏమన్నా అవసరం ఉందేమో, బాత్రూమ్కి వెళ్తారేమో, ఒకవేళ లేస్తారేమో అని చెప్పేసి చూస్తే ఆంటీ పడుకున్నారు, రూత్ ఆంటీ. అంకుల్ ఏమో మాట్లాడుతున్నారు. ఏంటి మాట్లాడుతున్నారు, ఏం చెప్తే పిలుస్తున్నారా అని అంకుల్ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి వింటుంటే ఆరాధన వర్తమానం చెప్తున్నారు. తెల్లవారితే ఆదివారం ప్రభుదినం వర్తమానం చెప్పి రెఫరెన్స్తో సహా అన్నీ చక్కగా క్లియర్గా వర్షిప్ గురించి చెప్తూ 25 నిమిషాలు అయిపోయింది. అయిన తర్వాత అంకుల్ వర్షిప్ చేశారు. ఆరాధన చేసి అక్కడ ఆరాధన చేసి ఆమె నేను అనేసిన తర్వాత నౌ లెట్ అస్ వర్షిప్ ద లార్డ్ అన్నారు. కళ్ళు తెరిచి చూస్తే అంతా చీకటిగా ఉంది. ఒక చిన్న బెడ్ ల్యాంప్ వెలుగుతుంది. అంకుల్ దగ్గరికి వచ్చి, ఏంటి ఎవరు ఆరాధన చేయట్లేదేంటి అన్నారు. అంకుల్, ఈరోజు ఆదివారం మొట్టమొదటి వేకువజాము మీరే మొట్టమొదటి ఆరాధన చేశారు. కాకులు, పక్షులు, జంతువులు అన్నీ
వేకుజామున లేచి ప్రభువుని ఆరాధిస్తేనే మనం వెంట మీరు చెప్తారు కదా. అయితే వాళ్ళటన్నిటికంటే ముందు ప్రభువుని మీరు మొట్టమొదట ఆరాధించారు ఈరోజు. చాలా సంతోషం అంకుల్. పడుకోండి టైం. అలాగా 3 సార్లు దేవుని యొక్క దాసులు రాత్రి, అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వారి యొక్క హృదయము, వాళ్ళ తలంపులు, వారి యొక్క ఆలోచన దేవుని పరిచర్య, దేవుని సేవ, దేవుని ప్రజల గురించి వాళ్ళు ఏం చెప్పాలని ఆ తపన, ఆ దానితో వాళ్ళు కొనసాగుతూ వచ్చారు. అదే క్రమంలో డేవిడ్ అన్న, బన్బాస్ అన్న వాళ్ళు ఎరిగిన క్రమం అన్నీ మనం ఎరుగుదుము. అయితే ప్రత్యేకించి బావగారు ఆయనతో ఉంటూ చేసిన సేవా పరిచర్యలో ఆయన కూడా మొదటి తరంలో మార్టిన్ అంకుల్ చూసినట్లయితే, రెండవ తరం, రెండవ జనరేషన్లో ఆయన కుమారునిగా ఆయన చేసిన పరిచర్య. నేను రాజమండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరే అక్కడ రామనగర్లో మొట్టమొదటి కుటుంబం వచ్చింది, రెండవ కుటుంబం యాడ్ అయింది. అలాగా అతి తక్కువ మందితో దేవుని సేవా పరిచర్య. అంకుల్తో అన్నారు ఒకరోజు, నేను ఏ చెట్టు కింద అయినా వెళ్ళి సేవా పరిచర్య చేస్తాను, నన్ను ఎక్కడికి పంపించండి పాప, నేను అక్కడ వెళ్ళి సేవ చేస్తాను అంటే అనేక మంది ప్రజలు ఆయన అక్కడి నుంచి పంపిస్తే ఒకవేళ ఆయన ఇంకా సిక్ అయిపోతాడు, ఆయన త్వరగా వెళ్ళిపోతాడని. కానీ దేవుని సంకల్పం అది కాదు. దేవుని దాసులు తన పరిచర్య ముగించుకొని ఏ రీతిగా అయితే ధన్యకరంగా ప్రభు దగ్గరికి వెళ్ళారో, అదేవిధంగా బావగారు కూడా తన యొక్క పరిచర్య ముగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే గత సెప్టెంబర్ నెల నుంచి నేను ఈ నోట్స్లో ఆయన చెప్పిన మెసేజ్లన్నీ కూడా రాసుకుంటున్నాను. ఏంటంటే మెసేజ్ ఆరాధన ఏంటి, బల్ల మెసేజ్ ఏం చెప్తున్నారు, చివరి వర్తమానం, 3 వర్తమానాలు ఉంటున్నాయి మాకు. 3 వర్తమానాల్లో కూడా చూసినప్పుడు ఎక్కువ మాట ఆయన ప్రస్తావించింది నా మట్టుకైతే ఫిలిప్పీ 1:21లో దేవుడు దాసుడు పౌలు గారు చెప్తారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. లాభం అనే మాట ఆయన దుఃఖంతో చెప్పేవారు కాదు. నాకు అనిపించేది ఎందుకు ఈయన ఎన్నిసార్లు ఇదే మాట చెప్తున్నారు. ఒక పక్క చాలామంది దైవజనులు చూశాను, ఎందుకంటే విన్న వాళ్ళ గురించి పెద్దవారు వాళ్ళు అదేవిధంగా మరణం గురించి, దేవుని రాకడ గురించి, దేవుని మహిమ గురించి వివరిస్తూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు ఘనంగా. అదేవిధంగా ఈయన కూడా ఇదే విధంగా అంటే నేను అనుకున్నాను ప్రభు నన్ను కూడా సిద్ధపరచడానికే ఈ విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఎందుకు ఆ విధంగా తీసుకోకూడదు అనుకున్నాను. అయితే ప్రభు చిత్తమైంది, ఆయన్ను పరిచర్యలోనే ఆ విధంగా తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో కూడా రాత్రి అన్న చదివారు. అదే మాట ప్రకారం దాని మీదే గత సెప్టెంబర్ నెల నుంచి కూడా మొన్న గత ఆదివారం అంటే మొన్న ఆదివారం కాకుండా జరిగిన పరిచర్య ఏంటంటే, మొట్టమొదట ఆరాధన వర్తమానంలో లోకంలో ఉన్నదంత శరీరాశ నేత్రస జీవడం అని చెప్తూ దేవుని మాటకు విలువ ఇవ్వాలి, మనం ఏ మనుషుని మాటకు కూడా తీసుకోకూడదు. తర్వాత 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 10వ వచనం, తర్వాత 17, 20 వచనాలు చూస్తే మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులు అవుతారు, మీరు స్థిరపరచబడతారు. ఇదే మాట చెప్పారు. రాత్రి ఎఫ్రేం తమ్ముడు కూడా చదివించాడు, ఒకని పని కాల్చివేయబడితే అది నిష్ప్రయోజనం. ఇలాగా చెప్తూ తర్వాత మన యొక్క విశ్వాసాలు ఎలా బలపరచబడాలనే విషయాన్ని ఆయన దేవుని ప్రజలకు తెలియచేస్తూ వచ్చారు. తర్వాత ఈ వచనాలన్నీ చూస్తూ వచ్చినప్పుడు మనం పరిశుద్ధంగా ఉంటేనే ప్రభు దగ్గరికి వెళ్తాం, పరిశుద్ధంగా ఉంటేనే దేవుని రాజ్యాన్ని చేరుకోగలుగుతాం. అలాగ నేను ఆయన చెప్తూ ఉంటే ఒక గోల్డ్ని ఫర్నేస్లో వేసి ఏ విధంగా అయితే దాన్ని ప్యూరిఫై చేస్తారో, ఆయన సిద్ధపరచబడమే, ఆయన రెడీ అవ్వడమే మాత్రమే కాకుండా తన ప్రజలైన దేవుని యొక్క బిడ్డలను కూడా ఆ విధంగానే ఆయన సిద్ధపాటు చేస్తూ వచ్చారు. తర్వాత టేబుల్ మెసేజ్లో చూస్తే నిన్న ఆదివారం కాకుండా గత ఆదివారం చివరి పస్కా పండుగని ప్రభు ఎలా ఆచరించారనే విషయాన్ని ఆయన ఎంతో స్పష్టంగా చెప్పారు. అంటే మనం దేవుని వల్ల ప్రేమించబడ్డాం, దేవుడే ప్రేమగా ఈ లోకానికి వచ్చాడు అని తెలియచేస్తూ, ప్రేమ లేకపోతే దేవుని మనం ఎరగలేం. ఈ విషయాలు తెలియచేస్తూ దేవుని యందు భయభక్తులు గలవారు మీకు శ్రమలు వచ్చినా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుతాం, అది శ్రమ అయినా, హింస అయినా, ఉపద్రవం అయినా 8:35లో చూస్తే దేవుని ప్రేమ నుంచి ఏది ఎడబాపనేరదు. కాబట్టి ఆ విధంగా ఉండాలి. ఈ లోకపు శ్రమలు
జస్ట్ క్షణకాలం. ఇంత చులకని శ్రమలు ఆ మహిమాభారాన్ని కలుగు చేస్తున్నప్పుడు మనం ఎందుకు వాటి గురించి మనల్ని పరీక్షించుకొని వెళ్ళకూడదు? ఈ మాటలే చెప్పి ఆయన మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. వీళ్ళని ఇక్కడ గమనించినట్లయితే ఆయన గత 4-5 వారాల నుంచి కూడా చెప్తున్న వర్తమానాలన్నీ చూసినప్పుడు నిజంగా ప్రభువుకు దగ్గరగా చేయడానికి, ప్రభువుకు సమీపంగా చేయడానికి మమ్మల్ని ఎంతగానో పురుకొల్పుతూ వచ్చారు. ఏమన్నారంటే ప్రభు దినాన్ని సమయానికి ఉండాలి. సమయం 10 గంటల కంటే 10. ఎందుకంటే ప్రభు ఇక్కడికి వస్తారు. మన సమయం నిర్ణయం చేసుకున్నాం కనుక సమయానికి మీరు ఇక్కడ అటెండ్ అవ్వాలి. అంటే బావగారు మొన్న శనివారం ప్రభు దగ్గరికి వెళ్ళకముందు ఆ రోజున డైలీ పోర్షన్ న్యాయాధిపతులు చివరి అధ్యాయం, అక్కడ ఇశ్రాయేలు బెన్యామీనుల మీదకి యుద్ధంకి వెళ్ళినప్పుడు మీలో ఎవరు రాలేదు అని లెక్కించారు. లెక్కిస్తే యాబేష్ గిలాదు వారు రాలేదు. అప్పుడు ఇశ్రాయేలు అందరు గోత్రాలు అనుకున్నాయి ఎవరు రాలేదు, వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలి. అప్పుడు వెంటనే బావగారు చెప్పిన మాట గుర్తొచ్చింది. పప్ప ఉన్నప్పుడు ఆయన ఖండితంగా ఉండరు, కష్టంగా ఉండేది ఆయన మాట. ఆయన లేటుగా వస్తే తలుపు వేసేవారు. అయితే అది ఎందుకోసము అని అంటే చాలామంది అర్థం చేసుకునేవారు కాదు. మనం ఫ్లైట్కి, ట్రైన్కి, బస్సు దగ్గరికి టైంకి అక్కడ ఉంటాం అంటే మన అవసరం కాబట్టి. దేవుని ఇల్లు అయితే ఎవరు అడుగుతారు? అదే బాధ అనిపించింది నిన్న. మీరు సమయానికి నెక్స్ట్ వీక్ రండి, 10 గంటలకే రండి, నేను ఏమీ మీకు శిక్ష పెట్టను అని చెప్పి ప్రేమతో అందరిని కూడా ఎంతగానో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అదేవిధంగా నిన్న శుక్రవారం ఆలెట్ ప్రేయర్కి బావగారితో వద్దామనుకున్నాను, కానీ నా పనిని బట్టి ఆలస్యం అవ్వడం వల్ల రాలేకపోయాను. అయితే ఎప్పుడైనా ఆలస్యంగా వచ్చినప్పుడు ఏం జేమ్స్ లేట్ అయ్యావు అని ప్రేమగానే అడిగేవారు. చాలాసార్లు ఇలా మాట్లాడతారేంటి, కోపం ఈయనకి అని అనుకునేవాడిని. కోపం కాదండి, ఆయన మన మీద ఉన్న ప్రేమతో అలాగా విశ్వాసం అందరినీ, నేను బంధువునని నా మీద ఎక్కువ ప్రేమను కాదు, అందరి మీద సమానంగానే దేవుని ప్రేమను చూపిస్తూ వచ్చారు. నిజంగా నేను దేవునికి తర్వాత మా బావగారికి ఎంతో రుణస్తుడిని. తల్లిదండ్రులు వారి ప్రేమ కంటే కూడా బావగారు నా మీద చూపించిన ప్రేమ అన్ని విషయాల్లో నేను చెప్పడానికి సరిపోను. నేను కృంగిన సమయాల్లో ఏదైనా ఆలోచన లేకుండా ఎందుకు ఇలా ఉన్నాం జేమ్స్ అని అడిగితే ఇలా ఉంది బావగారు అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరిచి ప్రార్థన చేద్దాం. ఆయనతో నాతో కూడా ఎప్పుడైనా త్వరగా మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుందామని బలపరిచేవారు. 2 గంటలు 3 గంటల సేపు సమయం తీసుకున్నా ఆయన 1 గంటన్నర 2 గంటలు ప్రార్థన చేసేవారు. నేను 1 గంట సేపు కూర్చొని ప్రార్థన చేసిన మోకాళ్ళ మీదే ఉండేవారు. ఈ సమయంలో మా అంకుల్ కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాను. అంకుల్ బైబిల్ స్టడీకి వెళ్ళేవారు. గరివిడి, అనకాపల్లి, ఎస్కోట, తుని ఈ ప్రాంతాలకు అన్నీ బైబిల్ స్టడీకి వెళ్ళేవారు. వచ్చేటప్పుడు బావగారు కొన్నిసార్లు ఎన్నో అపాయాల నుంచి దేవుడు కాపాడని ప్రార్థన చేసేవారు. అంకులు నిద్ర కలిగే సమయం 1 గంట అయిపోయేది, కొన్నిసార్లు 1 గంటన్నర అయిపోయేది అర్ధరాత్రి. కానీ వచ్చి ప్రార్థన చేసుకొని మళ్ళా బైబిల్ చదువుకొని మోకరించి ప్రార్థన చేసేవారు. అంకులు రెండోసారి వచ్చిన తర్వాతే ఆయన కింద కూర్చోలేకపోయారు, కానీ లేకపోతే ఆయన రూములో మోకరించి చిన్న కార్పెట్ ఉంటుంది, ఇప్పుడు కూడా మందిరంలో ఉంటుంది. ఆ కార్పెట్ మీదే మోకాళ్ళు వేసి ఆంటీ పక్కన పడుకుంటే మోకరించి అలాగే బైబిల్ ధ్యానం చేసుకొని ప్రార్థన చేసి మళ్ళీ పొద్దున్న ఎన్ని గంటలు, అప్పుడు నేను ఐటీ చదువుతున్న టైము 93, 94 సంవత్సరాలు. ఆ టైంలో అక్క పొద్దున్నే లేచి అంకుల్ 4 గంటలు లేచిపోతారు కాబట్టి టీ ఇవ్వాలి అంకుల్కి. పొద్దున్నే లేవగానే టీ తీసుకొని వెళ్ళవాలి కాబట్టి నేను అప్పుడు 5 గంటలకు బయలుదేరిపోవాలి. పొద్దున్న లేచి అంకుల్ దగ్గరికి వెళ్ళాలంటే భయం, ఏమంటారో, నాలో ఏ తప్పు ఉందో, ఏం తిడతారని భయం వేసేది.
ఎందుకు చెప్తున్నానంటే దైవజనులు అటువంటి దైవికమైన ప్రేమ భయంతో అలాగ జీవించారు కనుక ఎప్పుడైతే నాలో అర్హత లేదని నన్ను నేను చూసుకున్నానో ఆ విధంగా నాకు భయం కలిగేది, అదేవిధంగా నన్ను నేను సరి చేసుకోవడానికి నాకు ఆ విధంగా దేవుడు తోడ్పడుతూ వచ్చాడు. అదేవిధంగా అంకులు హెబ్రీయులకు రాసిన పత్రిక 11 మొదటి 2 వచనాలు విశ్వాసం గురించి ఆయన వర్తమానం చెప్తూ వచ్చినప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాల వరకు ఆ మొదటి వచనం మీదే దేవుని ప్రజలను హెచ్చరిక చేస్తూ వచ్చారు. విశ్వాసం అంటే ఏంటి అని దాని నిర్వచనంతో అనేక మంది భక్తుల జీవితాన్ని చూపిస్తూ వచ్చారు. అదేవిధంగా అదే నిరీక్షణతో బావగారు కూడా దేవుని సేవా పరిచర్య చేస్తూ వచ్చారు. ఆయన ఎదుర్కొన్న పరిస్థితులన్నీ మనలో చాలామందికి తెలుసు. ఒంటరిగా ఉన్నప్పటికీ దేవుని దాసులు డేవిడ్ అన్న, బర్నబాస్ అన్న వాళ్ళతో ఉంటున్న సహవాసము, వారితో కలిసి దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్న అనుబంధము మనం అందరం ఎరుగుదము. అయితే ఇక్కడ కొద్ది అతికి తక్కువ మంది ఉన్నా ఆయన ఎప్పుడు తన అక్కర్లు ఎవ్వరికి చెప్పుకునేవాడు కాదు. ఆయన దగ్గర లేకపోయినా ఎవ్వరికి తెలియచేసేవాడు కాదు. ఎందుకంటే ఆయన సాక్ష్యం గురించి బక్స్ అంకుల్ దగ్గరికి వెళ్ళి నేను ఇలాగ వచ్చాను అంకుల్ అంటే, ఫస్ట్ యూ గో టు యువర్ డాడీ, మీ డాడీ దగ్గరికి వెళ్ళు, ఆయనతో ఇలా చెప్పు అని చెప్పి ఆయన చెప్పిన 3 మాటలు అనేకసార్లు గుర్తు చేస్తూ వచ్చారు. దెర్ ఈజ్ ఒబీడియన్స్, గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ ఒబీడియన్స్. ఆ విధేయత చివరిది క్షణాలకు వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువైపోయింది. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ప్రేమతో మాట్లాడడం, దీనత్వంతో మాట్లాడడం, ఇవన్నీ కూడా ఆయనలో చూడగలుగుతూ వచ్చాను. అయితే ఆయన ఎడబాటు ఎప్పుడైతే విన్నానో అక్కడి నుంచి ప్రయాణం చేసి రాగలుగుతానో లేదా అనుకున్నాను. కానీ దేవుని కృపను బట్టి ఆ విధంగా శనివారం బావగారి గురించి వింటానని నేను అనుకోలేదు. దేవుని దాసుని గురించి ఎంతో పరిచర్య ఉంది. అయితే నిజంగా అక్క బావగారు ఇద్దరు వారు కలిసి చేసిన పరిచర్య, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళి చేసి పరిచర్య చేసేవారు. ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్ళేవారు. తనను కూడా దేవుని యొక్క పరిచర్యలో నడిపిస్తూ బలపరుస్తూ వచ్చారు. అయితే అనేక విషయాలు ఉన్నాయి, వాటన్నింటినీ తెలియపరచడానికి సమయం కాదు కనుక ఈ విషయాలు ఏవైతే దైవజనులు మమ్మల్ని బలపరుస్తూ వచ్చారో, దేవుని కృపచేత మమ్మల్ని నడిపిస్తూ వచ్చారో, దేవుని నన్ను ఒక్కడని కాదండి, ఇక్కడ చేరి వస్తున్న దేవుని ప్రజలైతే స్థానిక సంఘం ఉన్నారో ఇవన్నీ రుచి చూసిన వారే. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే, శాంతరాజ్ అన్న కరోనా టైంలో ఆయన హాస్పిటల్లో ఉండి 2 గంటలు చనిపోయారంటే వెంటనే ఫోన్ చేశాను, జేమ్స్ ఎక్కడ ఉన్నావు, విజయనగర్లో ఉన్నావా, ఇక్కడ ఉన్నావా, ఇక్కడే ఉన్నానండి, వెంటనే నువ్వు పరిగెత్తుకొని వెళ్ళు అన్న హాస్పిటల్లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళానని చెప్పి నీ దగ్గర ఏదైనా ఒక డబ్బులు ఉంటే తీసుకొని వెళ్ళు అంటే దేవుని ప్రజల గురించి పట్టింపు కలిగిన విధానాన్ని, వెళ్ళి అక్కడ ఏదైనా అవసరం ఉంటే చెప్పు అని చెప్పి అక్కడికి వెళ్ళడం, అర్ధరాత్రి వెళ్ళడం, తిరిగి అక్కడి నుంచి బాడీని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుని రావడం. అదేవిధంగా దేవుని ప్రజలు అనేక మంది ఇదే సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. తెలియని దాతృత్వం, ఇది మార్టిన్ అంకుల్ జీవితంలో నేను చూశాను. ఎందుకంటే అంకుల్ దగ్గర నేను దాదాపుగా 1993 నుంచి 2003 10 సంవత్సరాలు అంకులతో దగ్గరగా ఉండి చూసిన దాన్ని బట్టి ఎవరైనా వచ్చి ఏదైనా కానుకిచ్చి అంకులు చైర్లో గేట్ ఎదురుగా కూర్చునేవారు, కానుకలాగా పెట్టుకునేవారు, పెట్టుకొని వచ్చి ప్రార్థన చేసేవారు, వాళ్ళు బలపరిచేవారు. ఆల్ రైట్ ఐల్ ప్రే అని చెప్పేసి ప్రేయర్ చేసి పంపించేవారు. తిరిగి ఆ జోబులో ఎవరైతే ముందు వచ్చి ఇచ్చారో ఆ కానుకను తీసి వాళ్ళ చేతిలో పెట్టేసేవారు. ఇందులో ఎంత ఉంది, ఎన్ని డబ్బులు ఉన్నాయి, నాకు కొంచెం పెట్టుకుంటాను, లోకంలో ఉండే ధనాన్ని గురించి ఆయన ఆశించలేదండి. అందుకే అందరికీ వెర్రివారుగా కనిపించారు ఆయన. చాలామంది అనుకుంటారు ఆయన కోపిస్టి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం. నిజమే, ఎందుకోసం ఉన్నారు, నాలో తప్పు నేను చెప్పను, నేను ఎప్పుడు మంచివాడిని అనుకుంటాను. అలా చాలామంది జీవితాన్ని చూశాను కనుక చెప్తున్నాను. వాళ్ళు తప్పిదని చెప్పకుండా అంకుల్ని ఒక దోషిగా చూసి మాట్లాడేవారు.
అదేవిధంగా బావగారు కూడా, నేనేదో ఆయన పొగడట్లేదు కాబట్టి మీరు అందరూ వచ్చారని నేను చెప్పట్లేదు. నేను నా జీవితంలో నేను చూసిన దాన్ని నేను చెప్తున్నాను. అపోస్తలుడైన యోహాను భక్తుడు మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి 2 వచనాలు చెప్తాడు. మొదటి అధ్యాయం, మేము ఏది వింటుమో, ఏది కనులారా చూచుతామో, ఏది నిదానించి కనుకుంటే మా చేతులు దేనిని తాకి చూచానో దాన్ని మీకు తెలియజేస్తాను. నేను అంతటి దైవజనుల ముందు మీ అందరి సమక్షంలో నిలబడ్డానికి నేను సరిపోను. నాకు మాటలు కూడా రావు. అయితే దైవజనుడు ప్రభు కోసం జీవించు పరిస్థితులు ఎన్నైనా ప్రభువులో నిలబడాలి. ప్రభు దగ్గర ఉండడం అదే మనకి చాలు. ఒకళ్ళు ఇద్దరు ఉన్నా చాలు దేవుని ఇంటిలో. వాళ్ళని దేవుని దగ్గర నేను ప్రజెంట్ చేయాలి. వాళ్ళ దగ్గర దేవుని దగ్గర నేను ప్రజెంట్ చేస్తే అదే నా బహుమానం. కాబట్టి ఎంతమంది వచ్చారని నేను దానికోసం ఆరాటపడట్లేదు. కాకపోతే ప్రార్థన చేసేవారు. సువార్త పరిచర్య గురించి, బైబిల్ పట్టణం గురించి, కాటేజ్ మీటింగ్స్ గురించి, అన్నిటిని గురించి, ఈ సంవత్సరం అంతా జరిగిన పరిచర్య అంతటిని గురించి శుక్రవారం రాత్రి దాదాపుగా 1.5 సమయం ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎందుకు అవన్నీ జ్ఞాపం చేసుకున్నారు? షాలేములో జరిగిన ఆ పరిస్థితులు, ఆయనతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి, తర్వాత ఆయన విడిచిపెట్టిన వారిని గురించి అందరినీ జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేశారంటే ప్రభు యొక్క పిలుపు, ప్రభుతో సమీపంగా చేయబడి, ప్రభుకు దగ్గరగా అయ్యి, ప్రభుతో సమాధానంగా వెళ్ళి ప్రభు దగ్గరికి చేరిపోతూ వచ్చారు. కాబట్టి హనోక జీవితాన్ని మనం చూస్తాం. ప్రభుతో నడిచి ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ఆ విధంగానే రాత్రికాలం అంతా ప్రార్థనలో ఉన్నారు. 1 గంటకు పడుకున్నారు. తర్వాత ఉదయకాలం 5 గంటల ప్రాంతానికి లేచి ఆయన బైబిల్ పట్టణాన్ని ప్రార్థన ముగించుకొని హాల్లో నడుచుకుంటూ అక్కడ టైం అడిగితే టైం చెప్పారు. అలాగా మాట్లాడుతూనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. నిజంగా ఎంత గొప్ప ధన్యత. ఎందుకంటే నిన్న కాకుండా గత ఆదివారం కూడా చెప్పిన మాట, అగ్ని పరీక్ష చేసినప్పుడు మనం అగ్నిలో నిలబడతామా? బంగారము, వెండి, వెలగల రాళ్ళు ఇవి నిలబడతాయి. మనలో గడ్డి, కొయ్యకాలు, ఓచ వంటిది ఉంటే అది కాలిపోతాయని ఎంతో స్పష్టంగా చెప్తూ వచ్చారు. సియోన్లో పునాదిగా రాసిన విశ్వసించేవాడు కలవరపడడు. కాబట్టి ఆ విశ్వాసంలో దైవజనుడు వెళ్తూ వచ్చాడు. అదేవిధంగా నాలంటే బలహీనుండి సంఘంలో ఉంటున్న మా యొక్క బలహీన పరిస్థితులు ఆయన ఎరిగిన వాడై అందరినీ ప్రేమిస్తూ వచ్చాడు. ఆ ప్రేమని మేము పొందుకోవడానికి దేవుడు కృప ఇచ్చాడు. అయితే దేవుని బట్టి గర్వంగా చెప్పగలేటంటే ఆయన దేవుని దగ్గర ఉన్నాడు ఆయన. అయితే ఆయన లేని బాధ, లోటును ఎవరూ తీర్చలేరు మన మాటలతో చెప్పిన ఆ బాధను. ఎందుకంటే గత ఆదివారం చెప్పిన దేవుని యొక్క వాక్యము ఒక గుణపం తీసుకొని, క్రౌబార్ తీసుకొని మమ్మల్ని పొడిచినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన మాకు ఇచ్చారు. ఎంత స్పష్టంగా, ఎంత బలంగా ఇచ్చారు. నిజంగా దేవుడు ఎంత శక్తితో మాట్లాడుతున్నాడు అని అనుకున్నప్పుడు ఈ విధంగా ఈయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. అందుకే మాకు ఇంత బలంగా ఇచ్చాడని ఇప్పుడు అర్థమైంది. కాబట్టి విడవబడిన దేవుని దాసురాలు, బిడ్డలు, వారి కుటుంబాలు, దేవుని యొక్క సమాజం అంతా కూడా దేవుల్లో బలపడినట్లు ఏదైతే ఆయన మా ముందు ఒక మాదిరిగా మమ్మల్ని మాకు చూపిస్తూ వచ్చారో చివరిగా అదే మాట చెప్పాడు. ఇక్కడ నేను రాసుకున్నాను, చివరి పస్కా పండుగ ఆచరణ. యేసుప్రభు వారు ఆ తువ్వాల నడుము కట్టుకొని, నేను నిన్ను కడగకపోతే నాతో పాలు లేదంటారు పేతురు గారితో. నా తల కాదు అన్నీ కడిగే అంటాడు ఆయన. లేదు, స్నానం చేసినవాడు కాళ్ళు తప్ప మరి ఏది కడుక్కోక. ఆ మాట చెప్పి ప్రభు వారి యొక్క దేనత్వం గురించి ఆయన చెప్పి, నిజంగా ఆ దేనత్వంలోకే ఆయన మాట్లాడడం. ఏ పనైనా మందిరంలో శుక్రవారం దేవుని ప్రజలు వచ్చేస్తారు ప్రార్థనకి. ఆ రోజు ఎవరు రాలేదు శుభ్రం చేయడానికి. ఫిలిప్ తమ్ముడు వస్తాడు, శుభ్రం చేసి దేవుని ఇంటిని అంతా కూడా శుభ్రం కడిగి మాప్ పెట్టేసి చిన్నప్పుడు మెలికి చేసేవాడు. బద్దరు
షాలేంలో ఉన్నప్పుడు శనివారం పూట కాంపౌండ్ అంతా కడగడానికి దేవుడు శక్తి ఇచ్చాడు. అదేవిధంగా చిన్న పిల్లవాళ్ళలాగా మందిరం అంతా శుభ్రం చేసి దేవుని ప్రజలు వస్తారు. ఒకళ్ళు వచ్చినా లేకపోతే ఆయన ఒక్కడే ఉన్నా అక్కున్నా ఇద్దరు కలిసి ప్రార్థన చేసేవారు. దూరభారాన్ని బట్టి దేవుని ప్రజలుగా మేము రాలేకపోయినా దేవుని ప్రజల కొరకు ప్రార్థనలో పోరాడే యోధులుగా దేవుడు వాళ్ళు పెట్టాడు. ఆ ప్రార్థన ఇంకా ఆగిపోయింది. మమ్మల్ని బలపరిచి బాటలు నాకేంటంటే మందిరంలో ఆయన ఒక్కడుంటే అందరికీ ఒక లీడర్గా ఒక యోధుడిగా ఆయన నిలబడితే అన్నీ జరిగిపోతాయి అన్నట్టు అటువంటి భావన. ఇప్పుడు అది చాలా వెలితిగా ఉంది. ఆయన చేసిన పరిచర్యను ముగించుకొని ఆయన వెళ్ళిపోయారు. అయితే నిలిచిన మేము మా కుటుంబం కానీ దేవుని దాసుని కుటుంబం కానీ బిడ్డలు కానీ వారి కుటుంబాలు కానీ దేవుని సమాజం కానీ వారందరం మేము కూడా ఆయన ఏదైతే మాకు దైవజనులు వారి యొక్క జీవితాన్ని సాక్ష్యంగా వదిలిపెట్టి వెళ్ళారో దానిలో అంతవరకు ఆయన దేవుని ప్రభువుతో కూడా వస్తారు. ఆయన గర్వంగా వస్తారు, జయంగా వస్తారు. జయించి వాడి గురించి కూడా చాలా మాటలు ఆ రోజు విపులంగా చెప్పాలి, టైం సరిపోయి నేను ముగించేస్తున్నాను. జయించువాడు జయించువాడు చివరిగా 2వ అధ్యాయము 1 యోహాను రాసిన పత్రికలో శరీరాశ, నేత్రాశ, చేవుపడము ఇవన్నీ కూడా పూర్తిగా తొలగించబడాలి. ఏది ఒకటి చిన్నది కొశాను ఉన్నా మన ప్రభు రాజులు ప్రవేశించలేం. ఇదే మాటలు తరచు యెషయా గ్రంథం 59:1-2 ఈ మాటల గురించి తెలియజేస్తూ వచ్చారు. కాబట్టి ప్రభు అంత మహిమలో ఆయన రాజులు అంత పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు నీవు నేను కూడా ఆయన ఎదుర్కోవడానికి ఎలాగ వెళ్తాం అనే ఆ యొక్క స్వచ్ఛమైన మాటలు తెలియజేస్తూ వచ్చారు. కాబట్టి నిజంగా దైవజనుని కుటుంబంతో దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యం నేను ఎప్పటికీ మర్చిపో. దైవజనులకు చేసిన సేవ పరిచర్యే నన్ను నా కుటుంబాన్ని ఈ విధంగా మీ ఎదుట నిలబడడానికి దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. కాబట్టి దైవజనులు పెద్దలు డేవిడ్ అన్న, బన్బాస్ అన్న, తర్వాత సుజక్క, మెర్సక్క, ప్రిస్కక్క వారి కుటుంబాలు దేవుడి సాక్ష్యంగా వారి ఎదుట మమ్మల్ని ఉంచి వారితో పాటు సహవాసం ఇచ్చి ముఖ్యంగా వారిలో ఉండే ఆ యొక్క ప్రేమ ఐక్యతను మేము కూడా పొందినట్లుగా వారి యొక్క ప్రేమలో మేము కూడా పాలుభాగస్తున్నట్లుగా దేవుడు మమ్మల్ని కనికరించారు. అటువల్లే మిమ్మల్ని అందరినీ కూడా దేవుని ప్రజలుగా ఆయన పరిచర్యలో ఆయన కాపరిగా ఉంచి మళ్ళీ పోషిస్తూ వచ్చాడు. కాబట్టి మిగిలిన ముందు దినాల పరిచర్య కొరకు దేవుని బిడ్డల యొక్క క్షేమం కొరకు మేము కూడా ఆత్మీయంగా దేవునిలో కట్టబడుతూ ఆయన ఉంచిన ఆ యొక్క పరుగు బంధం ఏదైతే ఉందో నిజంగా పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్పిన మాటల్లో నిజంగా ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. చివరి క్షణం వరకు కూడా ప్రభువుతోనే నడిచాడు. ఎందుకంటే ఉదయకాలం కూడా పొద్దున్న లేచి బైబిల్ ప్రార్థన అన్ని ముగించుకొని స్నానం చేసుకొని సిద్ధంగా ఉండి ఆ విధంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఎంత గొప్ప ధన్యత! అది అందరికీ వచ్చే పరిస్థితి కాదండి. కాబట్టి దైవజనుడు నిజంగా అటువంటి సిద్ధపాటుతో ప్రభు దగ్గరికి మహిమకరంగా వెళ్ళిపోయాడు. కాకపోతే ఆయన లేరని బాధ, దుఃఖం. కాకపోతే నిరీక్షణ ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఏ యొక్క మాదిరి, ఏ యొక్క విశ్వాసము, ధైర్యము, నిరీక్షణ దేవుని యొక్క ఆదరణతో దేవుని ప్రజలను పోషించగలుగుతూ వచ్చారు ఆయన. అదేవిధంగా మనమందరం కూడా ఆ విధంగా జీవిస్తే ప్రభు దగ్గరికి ఇందాక జోషిబా చెప్తూ వచ్చింది, ఇప్పుడు వచ్చేసి నువ్వు సిద్ధపడిపోయావు, ఆ విధంగా నేను ఉండగలుగుతున్నానని అనుకుంటాను. ఆయన చెప్పినప్పుడు ఆయన అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆయన అంత ధైర్యంగా నువ్వు ఇలాగ ఉండాలి అని అంటే ఆయన ఎంత పరీక్షించుకొని ఉంటారో అని నాలో నేను ప్రశ్నించుకునేవాడిని. ప్రియులారా, ఆ విధంగా మన యొక్క జీవితాల్ని దేవుని దాసుని యొక్క సాక్ష్య జీవితం ద్వారా మన జీవితాలు కట్టుకోవడానికి రాబోయే దినాల ప్రభు మనల్ని బలపరచునుగా. Now we shall sing song number 700.
మనం ఇప్పుడు పాట సంఖ్య 700 పాడతాం. And first stanza. పల్లవి మొదటి చరణము పాడతాం. పాట సంఖ్య 700. అనాది దేవుడు ఆశ్రయము తన